హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రివిజన్లో భాగంగా ఇది డే 12 వీడియో అన్నమాట. అలాగే డే 11 వీడియోలో నిన్న సింధు నాగరికతకి సంబంధించిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసాం. ఒకసారి చెక్ చేసుకుని రివిజన్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో కరెంట్ ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 2025 బడ్జెట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని ఎంత శాతంగా నిర్ణయించింది? ఆన్సర్ 4.4%. 2025లో ఐఎంఎఫ్ అంచనా ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతగా ఉండబోతుందని చెప్పబడింది? ఆన్సర్ 6.2%. 2025 బడ్జెట్ ప్రకారం 1.5 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలను కేంద్రం ఏ దానికోసం కేటాయించింది? ఆన్సర్ మౌలిక వసతుల ప్రాజెక్టులు. 2025లో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశాన్ని అధిగమించింది? ఆన్సర్ జపాన్. 2025లో ప్రారంభమైన ఇండియా స్టాక్ గ్లోబల్ అనే కార్యక్రమం ముఖ్యంగా ఏ లక్ష్యాన్ని ఉద్దేశించింది? ఆన్సర్ విదేశాల్లో డిజిటల్ పబ్లిక్ గూడ్స్ ప్రమోషన్. 2025లో భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏ స్థాయికి చేరి 6 సంవత్సరాల కనిష్ట స్థాయిని తాకింది? ఆన్సర్ 3.34%. 2025-26 బడ్జెట్ ప్రకారం 75,000 మంది యువతకు ఒకే ప్లాట్ఫామ్పై ఉద్యోగ అవకాశాల కోసం రూపొందించిన కొత్త పథకం ఏది? ఆన్సర్ పీఎం సేతు పథకం. 2025 బడ్జెట్ ప్రకారం విద్యా రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ 1.27 లక్షల కోట్లు. 2025లో భారత్ నెట్ ద్వారా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్న గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత? ఆన్సర్ 2.5 లక్షలు. 2025 బడ్జెట్లో వనదేవత పథకం ఎటువంటి ప్రజల శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ అడవుల్లో నివసించే గిరిజన మహిళలు. 2025లో భారత్ ద్వారా G20 ఫోరంలో ప్రవేశపెట్టిన వన్ ఫ్యూచర్ ఎలియన్స్ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా ప్రోత్సాహం. 2025-26 బడ్జెట్లో బయో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధం ఉన్న నూతన పథకం పేరు ఏమిటి? ఆన్సర్ జైవిక అభివృద్ధి పథం. 2025లో ఉత్పత్తి తీరు పెంచేందుకు పెట్టుబడిదారులకు ఏర్పాటు చేసిన నూతన పోర్టల్ ఏది? ఆన్సర్ పీఎం పరిశ్రమ సేతు. 2025లో దేశవ్యాప్తంగా మొదటి 5G ల్యాబ్లను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్.
2025 బడ్జెట్ ప్రకారం ఏ శాఖకి మొట్టమొదటిసారిగా గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం నిర్వహణ బాధ్యత అప్పగించబడింది? ఆన్సర్ పర్యావరణ మంత్రిత్వ శాఖ. 2025లో యూపీఐ ద్వారా రోజు జరుగుతున్న లావాదేవీల సంఖ్య సగటున ఎంతకు చేరింది? ఆన్సర్ 10 కోట్ల ట్రాన్సాక్షన్లు. 2025లో ప్రపంచ బ్యాంక్ ప్రకారం భారతదేశంలో మెరుగైన డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. 2025 బడ్జెట్ ప్రకారం మినీరత్న సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం ఏ శాతం వాటాను విడదీస్తోంది? ఆన్సర్ 49%. 2025లో భారత్ దేశీయంగా రూపొందించిన తొలిపాటి ఏఐ మోడల్ పేరేమిటి? ఆన్సర్ ఆహ్వాన్. 2025లో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల ఫండ్లో ఈఎస్జీ ప్రమాణాలను ప్రవేశపెట్టిన శాఖ ఏది? ఆన్సర్ గ్రామీణ అభివృద్ధి శాఖ. 2025లో భారత ప్రభుత్వపు విశ్వకర్మ స్కీమ్ ప్రధానంగా ఏ వర్గాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ సంప్రదాయ వృత్తుల వారు. 2025లో బహుళ ఉద్దేశాల కోసం రూపుదిద్దుకుంటున్న డిజిటల్ ఇండియా అకాడమీ ప్రధాన కేంద్రం ఎక్కడ ఏర్పాటవుతుంది? ఆన్సర్ నోయిడా. 2025-26లో భారత్ 100% డిజిటల్ రుజుపత్రాల ప్రమాణిత వ్యవస్థ ఏ పేరుతో ప్రారంభమైంది? ఆన్సర్ భరోసా బిల్. 2025లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ కళ్యాణ్ బాండ్ ఏ రంగంలో పెట్టుబడుల ప్రోత్సాహం కోసం? ఆన్సర్ గృహ నిర్మాణం. 2025-26 బడ్జెట్ ప్రకారం మనుషుల లాభాలపై కార్పొరేట్ పన్ను గరిష్ట పరిమితి ఎంతకు తగ్గించబడింది? ఆన్సర్ 22%. 2025లో స్మార్ట్వేర్ హౌసింగ్ ప్రణాళిక కోసం ఏర్పాటు చేసిన నూతన సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ భాండాగార భారత్. 2025లో భారతదేశంలో మొదటి గ్రీన్ డెబిట్ కార్డును ఏ బ్యాంక్ విడుదల చేసింది? ఆన్సర్ యాక్సిస్ బ్యాంక్. 2025 బడ్జెట్ ప్రకారం వృద్ధులకు క్యాష్లెస్ ఆరోగ్య సేవల కోసం కొత్త పథకం ఏమిటి? ఆన్సర్ పిఎం ఎల్డర్ కేర్. 2025లో మొట్టమొదటిసారిగా గ్రెయిన్ ఏటీఎం వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ హర్యానా. 2025లో ప్రవేశపెట్టిన మిషన్ కర్మయోగి లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ. 2025లో డిజిటల్ ఇండియా స్కీమ్ క్రింద ప్రధానంగా ఏ రంగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆన్సర్ ఎంఎస్ఎంఈ డిజిటలైజేషన్.
2025లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఉద్యమిత్వ డిజిటల్ స్కోర్ ఎలా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఎంఎస్ఎంఈ రుణ అర్హతకు మార్గనిర్దేశం. 2025లో భారతదేశంలో ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధానంగా ఏ నిబంధనలు ప్రభావితం చేశాయి? ఆన్సర్ నికర నిక్షేపాల నియంత్రణ. 2025లో 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరడానికి కేంద్రం ఏ రంగంపై బాగా దృష్టి పెట్టింది? ఆన్సర్ తయారీ రంగం. 2025లో ఇండియాలోని 6 నగరాల్లో ప్రారంభమైన ఫైనాన్షియల్ లిటరసీ మిషన్ ఏ వర్గానికి కేటాయించబడింది? ఆన్సర్ స్త్రీలు. 2025లో కొత్తగా ప్రవేశపెట్టిన నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ విద్య ఉద్యోగ అనుసంధానం. 2025లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణశక్తి 2.0 పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఎస్హెచ్జీల ఆర్థిక సామర్థ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో మీకు ఏ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఒక లాంగ్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాం. చెక్ చేసుకుని రేపు రివిజన్ అయితే చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.